There is a small calculation in the Bible. You are all very good in maths. You have to answer. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న లెక్క ఉంటుంది. మీ అందరికి లెక్కలు బాగా వస్తాయి కదా. ఇప్పుడు మీరే దీనికి సమాధానము చెప్పాలి. There 10 virgins went to see the bridegroom. 10 మంది కన్యకలు ప్రభుని చూడటానికి ఎదుర్కొనటానికి 5 entered. 5 లోన ప్రవేశించారు. Other 5 were cast out. ఇంకా 5 బయటే వెలివేయబడ్డారు. What is the percentage? దాంట్లో శాతం ఎంత చెప్పండి? How much? ఎంత శాతము? 50%. 50%. 2 people were grinding. 2 తిరుగుల రాళ్ళు యొద్ద త్రిప్పుతున్నారు. And one was lifted up. ఒకరు ఎత్తబడ్డారు. One was, dropped down. ఒకరు విడిచిపెట్టబడ్డారు. What is the percentage? శాతం ఎంత చెప్పండి బ్రదర్స్? Boys. బ్రదర్స్ 50. 50%. 2 were working in the field. 2 పొలంలో పనిచేస్తున్నారు. One was left and one was taken. ఒకరు విడిచిపెట్టబడ్డారు, ఒకరు కొనిపోబడ్డారు. What is the percentage? శాతం ఎంత చెప్పండి? Loudly. గట్టిగా చెప్పండి. This is the biblical calculation, is not my calculation. ఇది లేఖనానుసారమైన లెక్కలు, నేనేసిన లెక్కలు కాదు. Here about 6,000 people sitting here. ఇక్కడ అనుకోండి ఇంచుమించు 6,000 మంది ఉన్నారు. If the Lord comes, ఒకవేళ ప్రభు వస్తే how many will be taken up? ఎంతమంది ఎత్తబడతారు? Quickly. త్వరగా చెప్పండి. Who? ఎంతమంది? 3,000. 3,000 మంది. So sad, the other 3,000 people who will be left off. 3,000 మంది విడిచిపెట్టబడతారు. ఎంతో బాధకరము, విచారము. The 2 people preaching on the pulpit. పుల్పిట్ పైన నిలబడి 2 వాక్యం చెప్తుంటారు. One will be taken up. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఒకరు విడిచిపెట్టబడతారు. What is the percentage? శాతం ఎంత చెప్పండి? Be careful. Dear ones, let us take the things let us not play game with the work of God, with the word of God. It is very serious. If the time goes, we may not get time again. Let us not play with the work of God. ప్రియులారా, దేవుని యొక్క పనితో, దేవుని యొక్క కార్యములతో, మన జీవితముతో ఏ మాత్రము కూడా ఆడుకోకూడదు. ఒకవేళ అవకాశము పోయిందా మరలా మన జీవితంలో ఎప్పుడు కూడా దొరకకపోవచ్చు. అందుకొరకే జాగ్రత్తగా ఉండాలి. It's not the time for joking and laughing and enjoying. ఇదేదో నవ్వుతో హాస్యంగా ఉండే సమయం కాదు. It's a time for weeping. ఇది ఏడ్చే సమయము. When our Lord was in the flesh, మన ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు all through his life, ఆయన జీవితకాలం అంతా కూడా not once or twice, he was weeping throughout his life. ఆయన ఒక్కసారి 2 సార్లు కాదు, జీవితాంతము కూడా ఏడుస్తూనే ఉన్నారు. Lot of evidence in the Bible. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. All through his life, ఆయన జీవితకాలం అంతా not once, ఒక్కసారి he కాదు, was weeping every day. ఆయన ప్రతి దినము ఏడుస్తూ ఉన్నాడు. Because he has seen the tragedy of the people. ఎందుకొరకు?